నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వైసీపీ పార్టీ ఎలక్షన్ ప్రచారాలు అప్పుడే మొదలైపోయాయి. మార్కెటింగ్ యాడ్ చైర్మన్ 18-19 వార్డు ఇన్ఛార్జ్ వండాడి వెంకటేష్ గారు ప్రచారాల్లోకి మొదలుపెట్టారు. కార్యకర్తలు, నాయకులు, వాలంటీర్లు పెద్ద ఎత్తున వచ్చారు. ప్రచారాలు మొదలైపోయాయి. అప్పుడే ఇప్పుడు చూస్తున్నట్టయితే చాలా భారీగానే జరుగుతోంది. ఒక్కసారి వాళ్ళని అడిగి కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. ఈ రోజు మా 18-19 వార్డు 2 వార్డులు కలిపి వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ప్రచారం మొదలుపెట్టాం. నిన్న ఈ రోజు ప్రతి ఒక్క ఇంటికి వెళ్తుంటే బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి ఒక్కరు అవ్వాతాతలు గాని, అక్క చెల్లెలు గాని, అన్నదమ్ములు అందరూ ప్రతి ఒక్కరు ఎంతో ప్రేమగా దగ్గర తీసుకొని ప్రతి ఒక్కరము మేము అడక్క ముందే మా ఓటు జగన్ గారికే, మా ఓటు శ్రీకాంత్ రెడ్డి గారికే, మా ఓటు మిథున్ రెడ్డి గారికి అని ప్రత్యేకంగా చెప్పడము అసలు మాకే ఆశ్చర్యంగా ఉంది. మేము అడగన్నా కూడా వాళ్ళ నోట్లో నుంచి వాళ్ళే ఓటు మేము వేస్తున్నాం, మేము జగన్ గారికి వేస్తున్నాం, మళ్ళీ ముఖ్యమంత్రి జగన్ చేసుకుంటున్నాం, మన సత్యం పొలాలు మళ్ళీ మనం కంటిన్యూ చేసుకుంటాం, మా వాలంటీర్ వ్యవస్థను మేము మళ్ళీ కంటిన్యూ చేసుకుంటున్నాం, అలాగే సచివాలయ వ్యవస్థ మేము మళ్ళీ కంటిన్యూ చేసుకుంటామని ప్రజల నోట్లో నుంచి వస్తుంటే అసలు ఇంకా మేము ఓటు అడగనవసరం లేదు, ఇంటి దగ్గర కూర్చున్నా కూడా ప్రజలు ఓట్లు వేసే విధంగా ఈరోజు మా కళ్ళతో చూస్తున్నాం. ఎప్పుడే కానీ గత 30 సంవత్సరాల నుంచి మేము నా 2 వార్డుల్లో చేస్తున్న గతంలో పార్టీ ప్రభుత్వాల కన్నా ఈ జగన్మోహన్ రెడ్డి గారి సీఎం అయిన తర్వాత ఇంత చైతన్యం ప్రజలు వస్తుందని మేము కళ్ళు కూడా ఊహించలే. నా పేరు నరసింహులు, రాయచోటి మాది. మన జగనన్న ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో కంటే ఈ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది. గతంలో చూసుకున్నట్లయితే ఎటువంటి పథకం కావాలన్నా కూడా ప్రజలు మనం ఆఫీసుల చుట్టూ తిరిగి, అధికారుల చుట్టూ తిరిగి శ్రమపడి పథకాలు తీసుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు ఆ పరిస్థితి లేదు. మన వాలంటీర్ వ్యవస్థ ఉంది, మన సచివాలయ వ్యవస్థ ఉంది, వార్డుకి సచివాలయం పెట్టారు. 100 మంది వాలంటీర్లతో అనేక సేవలు డోర్ డెలివరీ ఇచ్చే పరిస్థితి ఉంది. ఈ సచివాలయ వ్యవస్థతోటి ప్రజలు ఎంతో సంతోషంగా, సుభిక్షంగా పరిపాలన అందిస్తున్నారు. కాబట్టి ప్రజలు చల్లని దీవెనలు అందించే పరిస్థితి ఈరోజు ఉండాలి. అదేవిధంగా మన రాయచోటి విషయానికి వస్తే కనుక మన గౌరవ ఎమ్మెల్యే గారు గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు జిల్లాను సాధించుకున్నారు. రాయచోటిని ఒక జిల్లాను చేయడమే కాకుండా జిల్లాకు కావాల్సిన వసతులు అయితేనేమి, బిల్డింగ్లు అయితేనేమి, అధికారులకు బిల్డింగ్లు అయితేనేమి, ప్రతి ఒక్కటి కలెక్టర్ ఆఫీస్ కానించి, ఆర్డీఓ ఆఫీస్ కానించి, డిఎస్పీ ఆఫీస్ కానించి, 100 పడకల హాస్పిటల్ అయితేనేమి, క్రికెట్ స్టేడియం అయితేనేమి, టీటీడీ కళ్యాణ మండపం అయితేనేమి, బస్ స్టాండ్ ఆధునీకరణ అయితేనేమి, ఇలాగ చెప్పుకుంటే అనేకమైన సంక్షేమ పథకాలలో అయితే కన్నా చెప్పలేని సంక్షేమ పథకాలు అందించడం జరిగింది. మా రాయచోటి గతంలో అయితే కన్నా ఒక ఆర్డీఓని కలవాలన్నా, డిఎస్పీని కలవాలన్నా పులివెందులకు వెళ్లాల్సిన పరిస్థితి. మన రాయచోటికి ఆర్డీఓ ఆఫీస్ వస్తే చాలనుకున్న పరిస్థితుల్లో ఈరోజు జిల్లా కలెక్టర్ కానించి, ఆర్డీఓ కానించి, ఎస్పీ కానించి అందరూ ప్రతి ఒక్క అధికారి కూడా మా రాయచోటిలోనే కొలువు తీరై ఉన్నారు. దీనికి మన జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇది సాధించినటువంటి మన ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారికి, మన సహకరించిన ఎంపీ మిథున్ రెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సంక్షేమ పథకాలు రాని ఇల్లు అంటూ లేదు. ఇంటి పట్టాలు 6500 పట్టాలు ఒక్కటే కాలనీలో, కాలనీ కాదు ఊరే ఏర్పడడం జరిగింది అక్కడ. అటువంటి ఇంత పెద్ద ఎత్తున మనం ఇంట్లో పట్టాలు ఇచ్చినప్పటికీ అక్కడ అందరూ కూడా ఇల్లు నిర్మించుకొని ఎంతో సంతోషంగా గడిపే పరిస్థితి వచ్చింది. ఒక్కొక్క ఇంటి విలువ 10 లక్షల రూపాయల వరకు కూడా యావరేజ్గా వేసుకుంటే 10 లక్షల రూపాయల విలువ కూడా చేసే పరిస్థితి ఉంది ఈరోజు. అంతటి పెద్ద మొత్తంలో మనం సంక్షేమ పథకాలు ఇచ్చినాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మేము ఈసారి జగనన్నను మరింత మెజార్టీతో, గతంలో 151 ఇవ్వడం జరిగింది, ఈసారి 175కు 175 రావడంలో మా వంతు కృషి చేస్తామంటూ ప్రతి ఒక్కరూ ముందుకు రావడం జరుగుతూ ఉంది.